This is Ponnaganti Shivaya, Director of Anu Publications, the leading publisher for competitive exams in the states of Andhra Pradesh and Telangana. Hi, sirs. Hi, sir. Welcome to Anu Publications Studio, sir. Please take it. Thank you, sir. Thank you so much. Please take it. Please be seated. వీరు హరి గారు, రాజశేఖర్ గారు, మరి వీరిద్దరూ మంచి ఆణిముత్యాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి. ఎందుకంటే ఈనాడు టెట్, డిఎస్సి, అదేవిధంగా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఆ సమస్యలన్నిటికీ వీరు మరి మీకు గైడ్లైన్స్ ఇస్తూ, మరి మన అను పబ్లికేషన్ తరపున వీరు మీకు కావాల్సినటువంటి సమాచారం ఈ తక్కువ టైంలో మంచి సమాచారం ఇస్తారు. వీరు ఇఫ్లూలో టీచర్ ట్రైనింగ్ చేసి, ఇఫ్లూ అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థ. దాంట్లో సీటు రావాలంటే 60 సీట్లు ఉంటాయి. ఈ 60 సీట్లలో వీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో తెచ్చుకుని తరువాత అనేక గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థల్లో పనిచేసి తర్వాత డిఎస్సిలో చక్కగా ఇంగ్లీష్లో బాగా మంచి మార్కులు తెచ్చుకుని సెలెక్ట్ అయ్యి మరి ఈనాడు రాష్ట్రంలో పేద పిల్లలకి సేవ చేస్తూ మరి వారి వృత్తిని ఎంతో దైవప్రదమైన వృత్తిగా సేకరిస్తూ, మరి వీరు కేవలం పేద పిల్లలంటే చాలా ఇష్టం. పేద పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారి నాలెడ్జిని, ఇంగ్లీష్ నాలెడ్జిని ఏ విధంగా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారంటే నేను చూశాను, స్వయంగా చూశాను. సో అందుకనే నేను ప్రత్యేకంగా వీరిని మన స్టూడియోకు, అను పబ్లికేషన్ స్టూడియోకు ఆహ్వానించి వీరి ద్వారా మీకున్నటువంటి సమస్యలను, అన్నీ కాకపోయినా కొన్నిటినైనా మీకు కావలసినటువంటి సమాచారాన్ని నేను అందించగలరని ఆశతో వీరిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. హాయ్ హరి గారు. హాయ్ సార్. హాయ్ రాజయ్య గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు గ్రామీణ వాతావరణం, పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ పిల్లలు ఏ విధంగా ఉంటారు, అక్కడ మనకు ఉన్నటువంటి వసతులు ఏమీ ఉండవు, మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు పెరిగినటువంటి వాతావరణాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ స్టేజీ వరకు వచ్చి ఇంగ్లీష్ని ఒక అద్భుతమైనటువంటి భాషగా పిల్లలకి బోధిస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు. మరి నేను రెండు రాష్ట్రాలు తిరిగాను. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది బాధపడుతున్నారంటే వాళ్ళ బాధలు నాకు చెప్పుకుంటున్నారు. ఏమని, సార్ నాకు ఇంగ్లీష్ రావట్లేదు, నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను పోస్ట్ మిస్ అయ్యాను. మరి నాకు చాలా సమస్యలు ఉంటాయి సార్, నాకు హెల్ప్ చేయండి సార్, నాకు ఇంగ్లీష్లో నాకు సపోర్ట్ చేయండి సార్ అని ఈ విధంగా నన్ను చాలామంది అడుగుతున్నారు కూడా. కానీ నేను మీ గురించి చాలా విన్నాను, అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ అని విన్నాను, అదేవిధంగా అద్భుతమైనటువంటి స్పీకర్స్ అని కూడా నేను విన్నాను. ఇంత అద్భుతమైనటువంటి స్థాయికి రావటం మరి ఇట్స్ నాట్ ఎ జోక్ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మీరు రాణిస్తున్నారు అంటే వాటికి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి సార్? సో వాటిని మరి మా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, అభ్యర్థుల కోసం, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం మీ సలహాలు, సూచనలు అందించగలరు సార్ మీరు? నా పేరు రాజశేఖర్. నేను సంక్రాంతిపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో కనీసం ఈ రోజుకి కూడా మా ఊరికి బస్సు లేదు. అలాంటి గ్రామంలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకి
వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. అయితే 5వ క్లాస్ వరకు నాకు కనీసం 2 రకాల ఏబిసిడీలు కూడా నేర్చుకోని పరిస్థితి. 5th క్లాస్లో నన్ను ఒక ప్రైవేట్ స్కూల్లో మా నాన్న వాళ్ళు అప్పులు చేసి మరి చేర్పించినప్పుడు అక్కడ మొదటిసారి నేను 5th క్లాస్లో ఏబిసిడీలు దగ్గర నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి మొదలైన నా ప్రయాణం డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియంలోనే జరిగింది. అయినప్పటికీ మొదటి నుంచి ఇంగ్లీష్ అంటే నాకేంటో ఒక తెలియని ఇష్టం. ఆ ఇష్టంతో నేను ఇంగ్లీష్ క్లాస్లో చాలా శ్రద్ధగా వినేవాడిని. ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని చాలా గౌరవంగా ప్రేమగా నేర్చుకోవడం నాకు బాల్యం నుంచి అలవాటైంది. ఆ విధంగా నేను 5వ క్లాస్లో ఆల్ఫాబెట్తో మొదలుపెట్టి 10th క్లాస్కి వచ్చే లోపల నాకున్న ఇంగ్లీష్ పైన ప్రేమ నన్ను గ్రామర్ అంతా కూడా 10th క్లాస్ పూర్తయ్యే లోపలే నేర్చుకునేలాగా చేసింది. మీరు ఇందాక అన్నట్టు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థులు చాలా ఇంగ్లీష్ గురించి బాధపడుతున్నారు సార్, కష్టపడుతున్నారు సార్, ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే నేను దీనికి ఒకే సమాధానం చెప్పగలను. ఇంగ్లీష్ను ప్రేమిస్తే ఇంగ్లీష్ మనకి సులువుగా నేర్చుకోవడం సాధ్యమవుతుంది. తెలుగు మీడియంలో చదివామా, పల్లెటూరులో చదివామా, గవర్నమెంట్ స్కూల్లో చదివామా, ప్రైవేట్ స్కూల్లో చదివామా అనేది అసలు ఫ్యాక్టర్ కాదు. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదివాను. డిగ్రీ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నప్పుడు నాకు ఇఫ్లు గురించి నా మిత్రుడు ఒకడు చెప్పారు. ఇఫ్లు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనే దాంట్లో ఒక బిఎడ్ కోర్సు ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ టీచర్స్ని తయారు చేయడానికి నిర్వహిస్తున్నారు. అందులో ర్యాంక్ తెచ్చుకొని చక్కగా మనము అక్కడ కానీ ట్రైనింగ్ పొందితే మంచి ఇంగ్లీష్ టీచర్ అవ్వచ్చు అని తెలిసిన తర్వాత నేను కష్టపడి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ని అచీవ్ చేసి 60 మందిలో ఒక సీటు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పొందడం జరిగింది. అక్కడ చేరిన తర్వాత నా ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత నా టీచింగ్ స్టైల్ ఇవన్నీ కూడా మారాయి. నాకు ఆ ఇఫ్లు ఎక్స్పీరియన్స్ ఎంతో చక్కగా ఉపయోగపడింది. ఈరోజు నేను గత 12 ఏళ్ళుగా ఇంగ్లీష్ టీచింగ్లో విశేషంగా రాణించడానికి నాకు ప్రధానంగా ఇంగ్లీష్ పైన ఉన్నటువంటి మక్కువే, దానిపైన ఉన్నటువంటి ప్రేమే ఎక్కువగా దోహదపడింది. ఇక ప్రత్యేకించి దాని గురించి ఎక్కువ ఆందోళన చెందడం అనేది నేను ఎప్పుడు కూడా చేయలేదు. ప్రేమించాను కాబట్టి నాకు ఇంగ్లీష్ వచ్చింది. ఇదే నా విజయానికి కారణంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హరిగారు, మరి మీ గురించి కూడా నేను విన్నాను. మీరు టీచింగ్ కూడా ఒక టెన్సెస్ ఏంటి, ఒక వాయిస్ ఏంటి, ఒక సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఏంటి, ఒక ఆర్టికల్స్ ఏంటి, మీ ఆర్టికల్స్ కూడా మా ఆడియన్స్ చూశారు. దాంట్లో అసలు మీకు అది ఎంతమంది ఆ కామెంట్స్ మీకు అనుకూలంగా వచ్చినాయి అంటే చాలా అద్భుతంగా వచ్చినాయి హరిగారు. మరి మీరు కూడా మీ గురించి కూడా నేను విన్నాను. మీకు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మరి గ్రామీణ వాతావరణంలో ఉండారు. మరి గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు. మీరు కూడా ఇఫ్లు లాంటి ఆ సంస్థలో అద్భుతంగా సీట్ని సంపాదించి మరి ఈనాడు మీ జర్నీ అనేది చాలా విజయవంతంగా కొనసాగుతుంది. మరి మీలాగే మా అభ్యర్థులు 2 రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు మిమ్మల్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని, మరి ఏంటి అసలు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా వచ్చారు ఈ స్థాయికి, మరి మా అభ్యర్థుల కోసం మీరు కొన్ని సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా సార్. మా మిత్రుడు రాజశేఖర్ చెప్పినట్లే నాది కూడా ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాను. నేను నెల్లూరు జిల్లా చిలకూరు మండలం వరగలి అనేటువంటి కుగ్రామంలో జన్మించడం జరిగింది. అది బంగాళాఖాతంకు దగ్గరగా ఉంది. నాకు ఎటువంటి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది లేదు. అలాగే చిన్ననాడే తండ్రి చనిపోయారు. ఆ తర్వాత మా తల్లిగారు నన్ను కష్టపడి ఇటుకలు మోసి అలాగే పొలం పనులు చేసి నన్ను పెంచడం జరిగింది. నా చదువు కోసం మా అన్నయ్య గారు కూడా తన ఎడ్యుకేషన్ కూడా డిస్కంటిన్యూ చేసి, తమ్ముడు బాగా చదువుతున్నాడు కదమ్మా వాడిని చదివిద్దామనే ఉద్దేశంతో మా అన్నయ్య నన్ను చదివించడం జరిగింది.
ఈ విషయంలో నేను అది మనసులో పెట్టుకొని కష్టపడి చదవాలని నాకు చిన్నప్పటి నుండి ఒక తపన ఉండేది. కానీ కొన్ని అంశాల పట్ల నాకు అవగాహన ఉండేది లేదు. ఇంగ్లీష్లో ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి చెప్పే సబ్జెక్టులు చూస్తుంటే, ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని చూసేటప్పుడు, టీవీలో చూసేటప్పుడు నాకు ఎందుకు ఆ భాషకు నేను అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అలా అని చెప్పి తెలుగు భాషకు దూరం కాలేదు. నాకు తెలుగు అంటే అమ్మ లాంటిది. అలాగే ఈరోజు జీవన వృత్తి పెడుతున్నటువంటి ఆంగ్ల భాష అంటే నాకు తండ్రి లాంటిది. అందుకే నాకు ఆంగ్ల భాష, తెలుగు భాష తల్లిదండ్రులతో సమానమైంది. ఈరోజు నా కుటుంబాన్ని పోషిస్తుంది ఈ ఇంగ్లీష్ భాష. అలా నేను ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి నాకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. దానికి ఎవ్వరు నాకు ఉపాధ్యాయులు అనే వాళ్ళు మామూలుగా చిన్నప్పుడు స్కూల్లో నాకు ఒక ప్రేరణ కల్పించారు. కానీ అన్ని అంశాలు వాళ్ళు నేర్పించరు. మనం నేర్చుకోవాల అన్నటువంటి ఆలోచన నాకు ఏర్పడింది. అంటే రకరకాల బుక్స్ తీసుకోవడం, అలాగే ఇంగ్లీష్ పేపర్స్ చదవడం, మొదటి నుంచి తెలుగు మీడియం, 10th దాకా తెలుగు మీడియం, ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం, డిగ్రీకి వచ్చి తెలుగు మీడియం. క్వశ్చన్ అర్థమయ్యేది కాదు. క్వశ్చన్ చూసి దీన్ని అసలు క్వశ్చన్ తెలిసి అర్థమైతే కదా ఆన్సర్ చేయడానికి. కానీ డిగ్రీ అయిపోతుంది, ఈ పీజీలోకి వెళ్ళిపోతున్నాం. పీజీకి వెళ్ళాలంటే యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు కనీసం అక్కడ కొంతమంది యూనివర్సిటీలో చదివేటప్పుడు కనీసం ఇంగ్లీష్ అవగాహన కూడా లేకపోతే అందరూ మనల్ని హాస్యాస్పదంగా చూసే అవకాశం ఉందనే ఉద్దేశంతో నేను డిగ్రీలోనే నేను పూర్తిగా దాని మీద సాధన చేయడం మొదలుపెట్టాను. అలాగే మా లెక్చరర్స్ యొక్క ఒక అమూల్యమైనటువంటి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. అలాగే కేవలం నేను ఇంగ్లీష్ని మా మిత్రులు చెప్పినట్టుగా ప్రేమించాను. నేర్చుకోవాలంటే అవసరంగా మార్చుకున్నాను. అది ఒక డిజైర్ అనేది కలగాలి. అందుకే నా దగ్గరికి విద్యార్థులను వస్తే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్ అని అడిగినప్పుడు నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ ఫస్ట్. నేర్చుకోవాలనే అవసరం కన్నా ముందు కోరిక కలగాలి, ప్రేమించాలి, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఏదో ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఆ ఒక్క అంశం నేర్చుకుంటావు. కాకపోతే నేను ఎదగాలి, ఇంగ్లీష్ భాషలో మంచి పట్టు సాధించాలి, నేను సక్సెస్ఫుల్ కావాలి, అన్ని స్టేజ్ మీద ఎక్కినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి అన్న ఆలోచన రావాలంటే ఒక కోరిక కలగాలి. అందుకే అన్లెస్ యూ లవ్ ఇంగ్లీష్ యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సార్. మరి ఇంత అద్భుతంగా నాకు అను పబ్లికేషన్లో మీరు వచ్చి మా ప్రేక్షకులకు, మా స్టూడెంట్స్కు, మా యాస్పిరెంట్స్కు మరి ఇస్తున్నారు. మాకు ప్రత్యేకమైనటువంటి మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఇంకొకటి సార్, రాజశేఖర్ గారు, మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు నాకు టైము ఇప్పుడు ఇచ్చారు. ఏంటంటే, ప్రస్తుత రోజుల్లో 2 రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ నేషనల్ వైడ్ కూడా జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంగ్లీష్ ఇప్పుడు ఉదాహరణ టెట్ తీసుకోండి. టెట్ తీసుకుంటే 32 టాపిక్లు పెట్టాడు. డిఎస్సిలో ఇంకా తక్కువ ఉన్నాయి, 7 టాపిక్లు ఉన్నాయి డిఎస్సిలో. ఏపీ టెట్ తీసుకుంటే 32 యూనిట్లు, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. అదేవిధంగా తెలంగాణ టెట్ తీసుకుంటే పేపర్ 1కి 16 యూనిట్లు ఉన్నాయి, పేపర్ 2కి 20 యూనిట్లు ఉన్నాయి అక్కడ తెలంగాణలో. కానీ మన ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెంచి పారేశాడు ఇంగ్లీష్లో. మరి దాన్ని చూసి పిల్లలు ఏమంటున్నారంటే, వారు విపరీతంగా ఆందోళన చెందుతున్నారు, అంటే భయపడిపోతున్నారు. సార్ నాకు 32 యూనిట్లు పెట్టారు సార్, 30 మార్కులు 32 యూనిట్లు పెట్టారు, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్స్ ఏమో నోటిఫికేషన్ పడిన తర్వాత 1 మంత్ ఏముంటుంది టైము, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? దానివల్ల నాకు మార్క్స్ తగ్గిపోతున్నాయి. నేను బీఈడి ఎంతో నేను ఆశయంతో చేశాను, నాకు పోస్ట్ రావట్లేదు. మరి ఇలాంటి భయాలతో పిల్లలు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇలాంటి భయాలకి గల కారణం ఏంటి? వాళ్ళలో ఎందుకు ఇలాంటి ఫోబియో భయం ఎందుకు ఉంది? వాళ్ళలో ఉన్నటువంటి ఈ భయాల్ని అధిగమించాలి అంటే ఎలాంటి సొల్యూషన్స్ మీరు ఇస్తారు? ఫస్ట్ కారణాలు చెప్పండి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ భయాలను అధిగమించాలంటే మీరు ఇచ్చేటటువంటి సొల్యూషన్స్ ఏంటి? బ్రీఫ్గా వాళ్ళు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఈ క్వశ్చన్ చాలా కామన్గా ఉన్నటువంటి క్వశ్చనే. చాలామంది అభ్యర్థులు, అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ కూడా నాకు ఇలాంటి సమస్యను చెప్పడం జరిగింది. నేను కూడా దీని గురించి అనేక పర్యాయాలు ఆలోచించాను. నాకు ప్రధానంగా కారణాలు ఏం కనిపిస్తున్నాయంటే, విద్యార్థుల యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. అంటే
మన యొక్క దృక్పథమే మనల్ని ఉన్నత స్థానాలకి లేదా అధపాతాలానికి తీసుకెళ్తుంది. ఆ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. నెగిటివ్ యాటిట్యూడ్ అనేది మనిషిని వెనక్కి లాగేస్తుంది. ఇక్కడ విద్యార్థుల యొక్క భయానికి ప్రధాన కారణం ఏంటంటే, అయ్యో నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, నేను పల్లెటూరు నుంచి వచ్చాను అని వాళ్ళు తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. పల్లెటూరు నుంచి వచ్చిన తెలుగు మీడియంలో చదివిన ఈరోజు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇటువంటి అనేక దేశాలలో ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతూ అనేక ఉద్యోగాల్లో ఆంధ్రులు రాణించగలుగుతున్నారు. అయితే వాళ్ళు మనం నేర్చుకోగలము, మనము మాట్లాడగలము, మనము సాధించగలమని వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. వీళ్ళు నేను నేర్చుకోలేను, నేను నా వల్ల కాదేమో అని భయపడుతున్నారు కాబట్టి వీళ్ళు మీరు అన్నట్టు వెనకబడుతున్నటువంటి పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయి. సో నేను మన అభ్యర్థులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ భయం అనే దాన్ని విడనాడండి, ఇంగ్లీష్ పైన ఇష్టాన్ని పెంచుకోండి. ఇంకా గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టుల కంటే చాలా ఈజీ. తెలుగు వ్యాకరణం కంటే ఇంగ్లీష్ వ్యాకరణం చాలా సులభం. ఎందుకంటే మీరు టాపిక్స్ తీసుకున్న తెలుగు వ్యాకరణంలో అలంకారాలు అంత కఠినమైన టాపిక్ ఇంగ్లీష్ గ్రామర్లో పోటీ పరీక్షల్లో వచ్చేది లేదు. అలాగే ఇంగ్లీష్ వ్యాకరణంలో సందులు, సమాసాలు ఇటువంటివన్నీ కూడా లేవు. అతి ముఖ్యమైన టాపిక్స్ మనకి ఇంగ్లీష్లో కొన్నే ఉన్నాయి. వీటిని గట్టిగా ఒక నెల రోజులు కష్టపడితే అభ్యర్థులు నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకోవాలంటే రెడీనెస్ కావాలా. వాళ్ళ మనసు నేను నేర్చుకోగలను, నేను సాధించగలను, అది ఎందుకు రాదో చూస్తా అని వాళ్ళంతట వాళ్ళు నమ్మినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మనసు, వాళ్ళ బ్రెయిన్ కూడా ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ని ఈజీ చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు కాన్ఫిడెన్స్, బోల్డ్నెస్ అనే వాటిని తెచ్చుకోవాలి. తర్వాత సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా కానీ, ట్రైనర్స్ ద్వారా కానీ, మంచి మటీరియల్స్ ద్వారా కానీ, అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి అనేక రిసోర్సెస్, ఈరోజు మనకి అనేక ఆన్లైన్లో వీడియోస్ లభిస్తున్నాయి, అలాగే ఆన్లైన్ పాఠాలు లభిస్తున్నాయి. వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకుంటే చక్కగా ఇంగ్లీష్ని మంచి స్కోరబుల్ సబ్జెక్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. అంటే భయాలకి కారణాలు ఇవే కేవలం, అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, నేర్చుకోవాలని ఉంది, మార్క్స్ తెచ్చుకోవాలని ఉంది, కానీ ఆ భయం ఏం చేస్తుంది, నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఏం చేయలేదు. దీనికి ఉదాహరణగా నేను ఒక మాట చెప్తాను. ఒక ఏనుగుని మొదట్లో ఒక అతను అడవిలో పట్టుకొచ్చి ఇది వెళ్ళిపోతుందని చైన్తో బంధిస్తాడు. ఆ ఏనుగు మొదట్లో లాక్కొని ఈ చైన్తో బంధించడం వల్ల నా వల్ల కాదని గమ్మునైపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఇది ఎక్కడికి పోదులనే ఉద్దేశంతో కొత్త ఏనుగుని పట్టుకొచ్చి ఈ చైన్ని ఆ ఏనుగుని కట్టేయడానికి ఉపయోగించి ఒక చిన్న తాడుతో ఈ ఏనుగుని కట్టేస్తారు. కట్టేసినా కూడా ఈ ఏనుగు ఇంకా అక్కడి నుంచి పోదు. ఏమంటే ఇంకా నా వల్ల కాదు అని ఆ ఏనుగు ఫిక్స్ అయిపోయింది. ఇంగ్లీష్ విషయం కూడా అంతే. అభ్యర్థులు ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు, దీనికి ఈజీ మార్గాలు ఏమన్నా ఉన్నాయా, ఇంగ్లీష్ని ఛాయిస్లో వదిలేయచ్చా, లేకపోతే ఇంగ్లీష్లో కాకుండా వేరే సబ్జెక్ట్స్లో మనము స్కోర్ చేసుకున్నా కూడా జాబ్ వస్తుందా అని ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటున్నారు. ఇలా ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోవడం, ఈ భయపడడం, నా వల్ల కాదనుకోవడం, నా వల్ల కాదు అనుకున్న ఏ వ్యక్తి విజయం సాధించలేడు. సో ముందుగా అభ్యర్థులు ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని పాజిటివ్ దృక్పథాన్ని కలిగినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోగలరు. పల్లెటూరు విద్యార్థులే నన్ను అడిగితే గ్రామర్ వంటి విషయాలపైన చక్కటి అవగాహన కలిగి ఉంటారు. అభ్యర్థులకి అదే నా యొక్క సజెషన్. అంటే దృఢ సంకల్పం, నేను సాధించాలి, ఇంగ్లీష్లో పట్టు సాధించాలనే దృఢ సంకల్పం రావాలంటారు. కాన్ఫిడెన్స్ రావాలి. తర్వాత సంకల్పం చాలా మందిలో ఉందండి.
అందరు కూడా కావాలి నేర్చుకోవాలి అని తపన అయితే ఉంది, కానీ భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టుకొని ఇంగ్లీష్ పైన మమకారం పెంచుకొని ప్రేమిస్తే ఇంగ్లీష్ని, లవ్ ఇంగ్లీష్, ఆటోమేటికలీ ఇట్ లవ్స్ యూ. అదనమాట. హరిగారు, ఇప్పుడు సార్ చెప్పిన వాటి మీద మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి సార్. అభ్యర్థులకి ఇంగ్లీష్ పట్ల భయం అనేది సహజం. ఆ విషయానికి వస్తే ప్రతి సబ్జెక్టు భయమే. కాకపోతే ఇంగ్లీష్ విషయానికి వస్తే ప్రధానంగా ఎక్కువ భయం ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళే ఆపాదించుకుంటున్నారు, లేని సమస్యల్ని వాళ్ళు సృజించుకుంటున్నారు. నేను పుట్టింది పల్లెటూరు, నేను పెరిగింది పల్లెటూరు వాతావరణం, నాకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు, కేవలం ఇంగ్లీష్ అనేది ఒక పరాయి భాష, నేర్చుకోవడం అంటే చాలా కష్టం అనేది ఒకప్పుడు అటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాయి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఒకప్పుడు పాఠశాల స్థాయిలో, స్కూల్ 10th క్లాస్ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ఆంగ్లోపాధ్యాయులు లేకపోవడం, ఇంగ్లీష్ టీచర్స్ ఒకప్పుడు ఉండేవాళ్ళు కాదు. దే నెవర్ యూజ్ టు బి ఇంగ్లీష్ టీచర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అలాంటప్పుడు ఏదైతే ఒక సోషల్ టీచరో లేకపోతే మరి సైన్స్ టీచరో లేదంటే బాధ్యత కలిగినటువంటి హెడ్ మాస్టరే పిల్లలకి ఇంగ్లీష్ పట్ల కొన్ని టిప్స్ ఇచ్చి పాస్ చేసే పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు బేసిక్స్ లేకపోవడం వల్ల, మళ్ళీ డిగ్రీకి వచ్చేటప్పుడు ఆ సమస్య అలాగే ఫౌండేషన్ సరిగా లేకపోవడం వల్ల ఈనాడు పెద్దవాళ్ళు అంటే ఒక ఏజ్కి దగ్గరగా అంటే మామూలుగా ఎలిజిబిలిటీ పూర్తయిపోయే స్థాయికి వచ్చిన వాళ్ళు, ఆ నేపథ్యంలో అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అటువంటి సమస్యలు ఎదుర్కోవడం సహజం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎలా ఉంది? ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఇంగ్లీష్ టీచర్లు ఉన్నారు, మంచి నైపుణ్యం కలిగినటువంటి టీచర్లు ఉన్నారు, మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. మీకు తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఈరోజు డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఒక గవర్నమెంట్ పోస్ట్ తెచ్చుకోవడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు, ఏ స్థాయిలో కృషి చేయాలో మీకు తెలుసు. ఎందుకంటే ఎన్నో వాళ్ళు సాధన చేయాల్సి వస్తుంది. అంత సాధన చేసి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక ఇంగ్లీష్ టీచర్ అవ్వడం లేదా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక తెలుగు టీచర్ అవ్వడం అనేది వాళ్ళలో ఎంత సబ్జెక్ట్ ఉంటుందో దానికి నిలువెత్తి నిదర్శనం వాళ్ళ సక్సెస్సే. అటువంటి గొప్ప ఉపాధ్యాయులు ఉన్నటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు అలా నిలుచుకోవడం సరికాదు. ఎందుకంటే అది కారణం అయితే కాదు, కేవలం ఏంటంటే సాధన, వీళ్ళ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్. మామూలుగా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ అంటే చాలా కష్టంలే, ఇంగ్లీష్ అంటే కష్టం, ఇంగ్లీష్ పాస్ అయితే గొప్ప అనేటువంటి మాటలు ఎక్కువగా వాళ్ళు వినడం వల్ల ఓహో ఇంగ్లీష్ అనేది కష్టం అనేటువంటి మెంటల్గా ప్రిపేర్ అవుతారు. కాదు, ఇంగ్లీష్ అనేది ఎప్పటికీ కష్టం కాదు. ఎందుకనంటే సాధన లేనిది ఏది కూడా కష్టమే. తెలుగు మీరు సాధన చేయకండి, తెలుగు కూడా కష్టమే. మీరు తెలుగు మాట్లాడడం వచ్చు, మరి తెలుగు సాధన చేయకపోతే తెలుగులో గ్రామర్ ఎలా చేస్తారు? మీకు తెలుగు భాష వచ్చు కాబట్టి ఈరోజు మీరు తెలుగుని ప్రేమిస్తున్నారు, సైన్స్ని ప్రేమిస్తున్నారు, అలాగే సోషల్ ప్రేమిస్తున్నారు. కేవలం ఏంది, మనకు చదవడం వచ్చు కాబట్టి ఈ భాషలన్నింటినీ అర్థం చేసుకొని మనం రాయగలుగుతున్నాం. మరి ఇంగ్లీష్ని మనం చదవడం కూడా మనం లేకుండా ఉన్న పరిస్థితులు, దాన్ని చదవడానికి కూడా భయపడడం, అలాగే గ్రామర్ నేర్చుకోలేకపోవడం, చిన్న చిన్న టిప్స్ నేర్చుకోకపోవడం వల్ల నింద అనేది భాష మీద వేసేసుకొని తనకు తానే తెలియని ఒక డ్యామేజ్ని చేసుకుంటున్నాడు. కేవలం మన మైండ్నే ఆధారపడింది. మనం ఏది ఆలోచిస్తాం అదే, నాకు కాదు అనుకుంటే నాది కాదు అని. సో దీన్ని అధిగమించాలంటే విద్యార్థులు ఏం చేయాలంటే ముందు బేసిక్స్ తీసుకోవాలి. అసలు ఏంటి, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాంట్లో ఎలా విధంగా నేను ముందు ఐ షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఫస్ట్. ఆ విధంగా చక్కగా చదవగలుగుతున్నానా, చదివేటప్పుడు స్పెల్లింగ్స్ కరెక్ట్గా చదువుతున్నానా, ఆ స్పెల్లింగ్స్ నేను బాగా ఐడెంటిఫై చేయగలుగుతున్నానా, అలాగే ఒక సెంటెన్స్ చదివినప్పుడు హౌ ఫర్ కెన్ ఐ అండర్స్టాండ్, ఎంతవరకు నేను అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాను. చదవడం అర్థం చేసుకోగలగడం వచ్చేస్తే ఆటోమేటిక్గా గ్రామర్ కానీ అన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నట్టు అన్ని అంశాలు క్రమంగా పెరుగుతూ వస్తాయి. మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. తద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకరికి పోటీ ఇచ్చే స్థాయికి ఎదగవచ్చు. ఓకే సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాకు కూడా ఎదురైనాయి. నేను కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాను. ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. 10th క్లాస్లో నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. ఇంగ్లీష్ ఫెయిల్ అయిన తర్వాత నేను మీలాంటి గురువును, నాకు ఐవిఎస్ పేరు కూడా చెప్తున్నాను, ఐవిఎస్ బాబు గారు మా గురువు గారు, ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ టీచరు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి, అసలు గ్రామర్ అంటే ఏంటి, ఏ టు జెడ్ నేను మీరు చెప్పినటువంటి ఓపెన్ కండిషన్స్, ఇంప్రాపర్ కండిషన్స్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్, ఇవన్నీ కూడా టెన్సెస్ కానీ వాయిస్ కానీ చాలా చక్కగా
చాలా ఎంత నాకు ఇంగ్లీష్ గ్రామర్లో నాకు పట్టు రావడానికి కారణం ఏంటంటే మా గురువుగారే. నేను అంటే నాకు అక్కడ అప్పుడు ఇంగ్లీష్ పరిజ్ఞానం సరిగా లేకపోవడం వలన నాకు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంగ్లీష్ అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు భయం వేసేది. సో దానివల్ల నేను ఏమైందంటే మా గురువు గారు అప్పుడు నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఐవిఎస్ బాబు గారు ఉండేవారు అనమాట. వారు టీచర్గా కూడా పనిచేస్తున్నారు, ఇంగ్లీష్ టీచర్గా. అయితే నేను చెప్తాను, నేను చెప్పినట్టు నువ్వు ఫాలో అయితే నువ్వు గ్యారంటీగా నువ్వు 10th క్లాస్ పాస్ అవుతావు అని అన్నారన్నమాట. అయితే నేను వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు గ్రామర్ చెబుతుంటే నిద్ర వచ్చేది అనమాట. నిద్ర వచ్చి సరిగా అసలు నేను ఫాలో అయ్యేవాడిని కాదు. ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు నేను మర్నాడు వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ తర్వాత పిలిచేవాడు, రాలేదు ఏంటంటే మళ్ళీ ఆయన పిలిచినంటే మళ్ళీ వెళ్ళేవాడిని. ఇట్లా గ్రాడ్యువల్గా వెళ్ళి నేను వింటూ ఉండగా టెన్సెస్ చెప్తూ ఉండేవాడు. టెన్సెస్ చెప్పిన తర్వాత అది కూడా ప్రెజెంట్ సింపుల్ చెప్పేవాడు. ఆయన ఏం చెప్పేవాడు అంటే దీని స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పేవాడు అనమాట. అది చెప్తుంటే ఏంది ఇట్లా చెప్తున్నారు, ఏంటి సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్ అంటే ఏంటి, నాకు V1 బేస్ ఫామ్ అంటే V1 అనేది నాకు అసలు అప్పటి వరకు తెలియదు. తర్వాత తెలుసుకుని మరి నేను ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించినప్పుడు ఏంటంటే తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంగ్లీష్లో అప్పుడు మంచి గ్రామర్ 60 మార్కులు ఉండేది మేము చదివేటప్పుడు. ఇంగ్లీష్లో 60కి 50 నుంచి 55 మార్కులు వచ్చినాయి నాకు. 60కి 50 నుంచి 55 మార్కులు వచ్చినాయి నాకు ఇంగ్లీష్లో. తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీలో అదేవిధంగా వచ్చినాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో అదేవిధంగా వచ్చినాయి. తర్వాత పీజీ రెండు యూనివర్సిటీలో నేను పీజీ చేశాను, ఇంగ్లీష్ మీడియంలో రాశాను. కృష్ణదేవరాయ యూనివర్సిటీ నా మాతృ యూనివర్సిటీ, తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీ, ఆ 2 యూనివర్సిటీలో కూడా నేను ఇంగ్లీష్లో రాశాను. తర్వాత నేను బీఈడీ తెచ్చుకున్నాను. బీఈడీలో 20 మార్కులకి ఇంగ్లీష్ గ్రామర్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. 20కి నేను 18 మార్కులు నేను తెచ్చుకున్నాను. బికాస్ నా ఇంట్రెస్ట్ అంటే మీరు చెప్పింది నేను ఈ విధంగా చెప్తున్నానంటే కేవలం ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మీ గురించి నేను ఎప్పటి నుంచో నేను చూశాను మిమ్మల్ని మీట్ అవ్వాలని. మీ టీచింగ్ డిఫరెంట్గా ఉంటుందని నేను అప్పుడు నెల్లూరు వచ్చినప్పుడు కూడా చాలామంది చెప్పారు మీ గురించి. చెప్తే నేను అప్పుడు మీ దగ్గర రాలేకపోయాను. తర్వాత ఎన్నో మరి మీ టైం లేకపోవడం వల్ల, నాకు టైం లేకపోవడం వల్ల మరి ఈరోజు కుదిరింది. మరి దీన్ని మరి మీ సలహాలు మరి ఈ విధంగా నిజంగా రియల్ మీరు చెప్పినటువంటి, ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోవడానికి కారణం వాడే బాధ్యుడు, ఎవరు కాదు, ఆ అభ్యర్థే బాధ్యుడు. అంటే తెలుసుకోకపోవటం, సరైనటువంటి గైడ్ని ఎంపిక చేసుకోకపోవటం, యాటిట్యూడ్. తన దాన్ని అలా ట్రీట్ చేస్తున్నాడు. అవసరం అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది. ఈరోజు నేను అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే బస్సు ఉంటే బస్సు పట్టుకొని వెళ్తాను, ట్రైన్ ఉంటే ట్రైన్ పట్టుకొని వెళ్తాను స్టేషన్కి వెళ్ళి, లేదా బైక్ ఉంటే బైక్ వేసుకొని వెళ్తాను. మరి టైం అయిపోతుంది అనుకున్నప్పుడు నేను పరిగెత్తుకుంటానే వెళ్ళాలి. కాబట్టి నేర్చుకోవడం స్టార్ట్ చేయరు ముందు. అంటే వాడి డిజైర్ ఆ విధంగా ఉండాలన్నమాట, వాడి కోరిక అనేటటువంటి ఉండాలి. అబ్రహం మాస్లో మీకు అడ్డం వస్తున్నప్పుడు ఒక 1 minute చెప్పండి. అబ్రహం మాస్లో ఏమన్నా అంటే అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతాన్ని ఒకటి పెట్టాడు, చెప్పాడు. అతను కొన్ని అవసరాలు చెప్పాడు. ఏంటి అవసరాలు? చాలా చెప్పాడు. అవసరాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే గుర్తింపు అవసరం ముఖ్యం అన్నాడు. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన నేను సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందాలి, నేను బాగా మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా గ్రామాన్ని ఉపయోగించి కరెక్ట్గా మాట్లాడితే నిన్ను ప్రతి ఎదుటి వ్యక్తి నిన్ను అప్రిషియేట్ చేస్తాడు, నిన్ను గౌరవిస్తాడు. నువ్వు మంచి పోస్ట్లో ఉండి ఒక యూనివర్సిటీ ప్రిన్సిపల్ స్థాయిలో లేదా వీసీ స్థాయిలో ఉండి నువ్వు ఇంగ్లీష్ సరిగా మాట్లాడకపోతే ఏదేదో మాట్లాడితే ఇంగ్లీష్ రాదనుకుంటాను. అందువల్ల నీ అవసరం ఆ స్థాయికి ఉంటే నువ్వు ఆటోమేటిక్గా మీరు చెప్పేది ఏంటంటే మాట్లాడతాడు, ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా అన్ని మార్క్స్ ట్యాకిల్ చేయగలగాడు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పింది నిజమేనండి. ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి, ఆ అభ్యర్థి యొక్క చదువుకున్నవాడు బాగా విద్యావంతుడు, బాగా సబ్జెక్ట్ ఉందనేటువంటి ఆ ఇంటర్వ్యూస్ ఏ విషయంలో గుర్తిస్తున్నారంటే, మనం మాట్లాడేది అక్కడికి వెళ్ళి నేను చదువుకున్నాను చెప్పి మనం సైన్స్ మాట్లాడలేము, అలాగే మ్యాథమెటిక్స్ మాట్లాడలేము. ఎందుకంటే భాష అనేది మాట్లాడడానికి చాలామంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ అంటేనే అది మార్కులు తెచ్చుకోవడానికి నాకు 98 మార్కులు వచ్చాయి, 99 మార్కులు వచ్చాయి అంటే 99 మార్కులు వచ్చాయి ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళి సార్ నాకు చూడండి 99 మార్కులు వచ్చాయి నాకు జాబ్ ఇవ్వండి అని అంటే ఇవ్వడుగా. సరే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు సార్ అదైతే నాకు రాదు, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, నాకు మాట్లాడేది రాదు, కానీ మార్కులు బాగా వచ్చాయంటే మార్కులు వాడికి ఎందుకు పనికొస్తాయి? అదే మీరు టెక్నికల్ జాబ్కి వెళ్ళారు, మీరు టెక్నాలజీకి సంబంధించి మీరు మ్యాథ్స్ లైన్ వచ్చాయి, ఫిజిక్స్ లైన్ వచ్చాయి, కెమిస్ట్రీ వచ్చాయి, అలాంటి సబ్జెక్ట్ సైన్స్ సంబంధించిన వాటిలో మార్క్స్ ఉపయోగపడతాయి. సో ఈరోజు ఒక
ఐటీ ఫీల్డ్లో కావచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు. చాలామంది మన అభ్యర్థులు, మన తెలుగు వాళ్ళు ఇప్పుడు విదేశాల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. ఈరోజు వీళ్ళందరూ ఆ స్థాయిలో ఉన్నారంటే ఆ ఇంగ్లీష్ అనేది లేకపోతే ఈరోజు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళని చూసి మనం ఈరోజు గర్వపడేవాళ్ళం కాదు. కాబట్టి ఇంగ్లీష్ భాషని పరభాష అంటూను మనం కాదనట్లేదు, కానీ ఆ పరభాష ఈరోజు మనకు ఎంతోమందికి వెలుగునిస్తుంది. అలాగే మనం సక్సెస్ఫుల్గా ఎదగడానికి ఆ భాష అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది. ఒక పల్లెటూరుకి వెళ్ళినా కూడా బాగా చదువుకున్నాం అనే వ్యక్తి అనగానే అతను సైన్స్ అని చెప్పినా ఒక రైతు గుర్తించలేడు. మ్యాథ్స్ చెప్పిన అంటే నేను ఆ సబ్జెక్ట్ని నేను తక్కువ చేయడం కాదు, బాబు ఏదో 4 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడు అని అంటే ఆ 4 ఇంగ్లీష్ మాట్లాడడం కానీ చూసారా మా వాడు ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అంటే ఈరోజు సొసైటీలో ఉన్నటువంటి స్థితి అలా ఏర్పడింది. ఈ స్థితిని మన నుంచి బయటపడలేనప్పుడు ఆ స్థితిలోనే మనం నిలదొక్కుని నిలబడి ఒక ఇంగ్లీష్ భాషని మనం ఊతకరగా చేసుకొని ఒక మంచి స్థాయికి ఎదిగి మనం సక్సెస్ఫుల్గా. ఇక్కడ సార్ ఒక నిమిషము ఏంటంటే, నేను స్వతహాగా చూశాను తెలంగాణలో ఒక అభ్యర్థి, ఒక నిరక్షరాస్యుడు, ఒక రైతు, అతను గ్రామేటికల్ మిస్టేక్స్ లేకోకుండా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేను చూసాను, సోషల్ మీడియాలో వచ్చింది కూడా, అది వాట్సాప్ గ్రూపుల్లో కూడా వచ్చింది. అతనికి అసలు ఐదో తరగతి ఏమో అంతే అతను చదివింది. మరి ఆ వ్యక్తి, ఆ రైతు అంత కరెక్ట్గా ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? మనం డిగ్రీ బీఈడీ చేసినప్పటికీ, పీజీ స్థాయి చేసినప్పటికీ మనం మాట్లాడలేకపోతున్నాం, ఇంగ్లీష్లో మనం మాట్లాడలేకపోతున్నాం. అతనేమో డిగ్రీ లేదు, ఏమీ లేదు, 5వ తరగతి వరకే అతను చదివింది. అట్లా చాలామందిని చూసాను, ఒక 5 అతను చూసాను నేను సొసైటీలో. కారణం ఏంటి సార్ వీటికి? అంటే మన డిగ్రీ మన అభ్యర్థులు డిగ్రీ చేసి, పీజీ చేసి, పిహెచ్డీ చేసి, ఇన్ని చేసినప్పటికీ మాట్లాడలేకపోతున్నారు ఇంగ్లీష్లో. మరి వారే మాట్లాడుతున్నారు, కారణం ఏంటి ఒకసారి చెప్పండి నాకు సార్. అక్షరాస్యతకి భాష మాట్లాడడానికి వాస్తవంగా సంబంధం లేదండి. అలాంటి సంబంధం ఉంటే ఈరోజు ఆంధ్రులు చాలామంది చదువుకోకపోయినా అనర్గళంగా తెలుగులో కవిత్వాలు సైతం చెప్పగలిగిన, రాయగలిగిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏ భాషకైనా నేను ముందుగా చెప్పినట్లు మనం నేర్చుకోవాలనే ప్రేమ, దానిపైన ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా మాట్లాడగలరు. సో అభ్యర్థులకి మీరు చెప్పినట్లు వాళ్ళకి తెచ్చుకోవాలనే కోరిక ఉంది, కానీ దానిపైన ఉన్నటువంటి భయం ఆ కోరికని అణగదొక్కుతుంది, ఆ కోరికని ఎదగనివ్వకుండా చేస్తుంది. ఒక బర్నింగ్ డిజైర్ ఉండటం వల్ల తర్వాత దాని పట్ల వాళ్ళకి మంచి ప్రేమ, ప్యాషన్, ఇంకా చెప్పాలంటే ఆ ప్యాషన్ ఉండటం వల్ల వాళ్ళు చక్కగా రాణించవచ్చు. అలాగే భాష నేర్చుకోవడానికి అందరూ ఒక 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 రాంగ్ నోషన్ ఏర్పడిపోయిందండి. గ్రామర్ వస్తేనే మాట్లాడగలుగుతాను, అవును, నాకు ఆర్టికల్స్ వస్తేనే మాట్లాడతాను, నాకు ప్రిపోజిషన్స్ వస్తేనే మాట్లాడగలుగుతాను, నాకు టెన్సెస్ వస్తేనే మాట్లాడగలుగుతాను. ఎందుకండి తెలుగు ఎలా మాట్లాడుకున్నారు మీరు? తెలుగు ఎలా నేర్చుకున్నారు? మన గ్రామర్ అమ్మ పుట్టగానే మనకి పెట్టుగానే, బాబు నీకు ఆకలి వేస్తే నా దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని 3 సార్లు ప్రాక్టీస్ చెయ్యి, తర్వాత నువ్వు చెప్పేయచ్చు అని చెప్పి నేర్పించిందా? మరి అంచెలంచెలుగా మనం ఎలా నేర్చుకున్నాం? భాష అనేది యాక్చువల్గా లాంగ్వేజ్ అక్విజిషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది కాన్షియస్ ప్రాసెస్, అంటే మనం శ్రద్ధ పెట్టి తదేకంగా నేర్చుకునేది. లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది మనకు తెలియకుండా నేర్చుకునేది. ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్ళారు, ఒక 1 మంత్ ఉన్నారనుకోండి, మీరు అక్కడ తమిళ్ గ్రామరే నేర్చుకోరు, కానీ మీరు ఒక 1 మంత్ లేదా 1 ఇయర్లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది, తమిళ్ వస్తుంది. మరి ఇంగ్లీష్ కూడా అలాగే వస్తుంది. అక్కడ తమిళ్ రావడానికి కారణం, ఇక్కడ ఇంగ్లీష్ రావడానికి కారణం ఒకటే. ఇక్కడ ఎలా అంటే మన చుట్టూ తమిళ్ నేర్చుకోవాలనుకుంటే తమిళ్ పీపుల్ మన చుట్టూ ఉండాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ పీపుల్ మన చుట్టూ ఉండాలి. లేనప్పుడు కల్పించుకోవాలి. ఇప్పుడు మనతో మాట్లాడుకోవాలి. అందుకే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఉంది. మనతో మనం మాట్లాడుకోవాలి ఎక్కువగా, ఎవరు లేనప్పుడు. ఎవరైనా ఉన్నప్పుడు ప్రయత్నించాలి, తప్పో ఒప్పో ప్రయత్నించాలి. మన ఇంగ్లీష్ మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మాట్లాడితే కరెక్ట్గానే ఇంగ్లీష్ మాట్లాడాలి, లేదంటే మాట్లాడకూడదు అన్నటువంటి చాలా రాంగ్. అది తెలుగు మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? దానివల్ల ఇబ్బంది అవుతుందంటారా మాట్లాడాలంటే, లేదా రావాలంటే ఇబ్బంది అవుతుంది? అసలు మాట్లాడితే ఇంగ్లీష్ కరెక్ట్గానే మాట్లాడాలి, మాట్లాడకూడదు అనుకుంటే ఇంకా భాష రాదు. అంటే తప్పు ఒప్పో మాట్లాడాలి మరి వి షుడ్ స్టార్ట్ స్పీకింగ్, అదర్వైజ్ వి కాంట్ లెర్న్ ఇట్. మాట్లాడాలంటే ముందు మాట్లాడాలి, స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేయకుండా కేవలం ఇది మాత్రం పెట్టుకొని
జ్ఞానం అంటే ఇప్పుడు మ్యాథ్స్ మాట్లాడడం తెలుసుకోసం ఇక్కడ పెట్టుకోవాలి, సైన్స్ మాట్లాడడం ఇక్కడ పెట్టుకోవాలి, అవునవును. మరి భాష ఇక్కడ పెట్టుకొని ఇక్కడ లేనప్పుడు దేనికి? గుడ్. కాబట్టి మాట్లాడాలి. కాబట్టి అభ్యర్థులు ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న భయం తొలగిపోతుంది. బాగా చెప్పారు సార్. రాజశేఖర్ గారు బాగా చెప్పారు. మరి నెక్స్ట్ ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ ప్రతి అభ్యర్థి ఈ ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పండి సార్. ఏంటంటే మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి అంటే టెట్లో ఇంగ్లీష్ ఇస్తున్నాడు, డిఎస్సిలో కూడా ఇంగ్లీష్ ఇస్తున్నాడు. టెట్లో ఇంగ్లీషు దాని యొక్క సిలబస్ పరిధి చాలా ఉంది. ఉదాహరణకి నేను చెప్పాను ఆల్రెడీ, ఏపీ టెట్లో అయితే సుమారు 32 యూనిట్స్ ఉన్నాయి, తెలంగాణ టెట్లో అయితే సుమారు 20 యూనిట్ల వరకే అక్కడ ఉన్నాయి. మరి ఏపీ టెట్ రాసేటటువంటి అభ్యర్థులు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, సార్ ఇన్ని యూనిట్స్ ఉన్నాయి, ఈ అన్ని యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా, లేదా కొన్ని యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా, లేదా ఏ యూనిట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఆ క్వశ్చన్స్ని మేము ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, మాకు అర్థం కావట్లేదు సార్, ఇన్ని యూనిట్లు మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. సో దాని నుండి మీరు చెప్పేటటువంటి సమాధానం మా అభ్యర్థుల కోసం. చక్కటి ప్రశ్న సార్. ముఖ్యంగా అభ్యర్థులు ఏంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీషే పెడుతున్నారు, కండక్ట్ చేస్తున్నారు, ఇంగ్లీష్ సిలబస్ వాస్ట్గా పెడుతున్నారు అని కొంత ఇది అసహనానికి కూడా గురవుతున్నారు. ప్రభుత్వాల యొక్క ఉద్దేశాలు ఏంటంటే ఏ సబ్జెక్ట్ టీచ్ చేయాలన్నా ఈనాడు ఇంగ్లీష్లో టీచ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే గతమంతా తెలుగులో చదువుకొని తెలుగులోనే ఇది అయ్యి మళ్ళీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ అన్వేషణకు వచ్చేసరికి ఇంగ్లీష్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రారంభ దశ నుంచే ఇంగ్లీష్లో విద్యార్థులకు పట్టు రావాలంటే ముందు టీచర్కి పట్టు ఉండాలి. కాబట్టి అనేక విషయాలపైన టీచర్కి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్లు ఇలా ఇంగ్లీష్ సిలబస్ని పెంచడం, అనేక విషయాలలో ఈ కాబోయే టీచర్లు కాబట్టి వీళ్ళని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. దీని గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే టెట్ డిఎస్సి సిలబస్లో మన ఇంగ్లీష్ని 4 భాగాలుగా విడగొట్టచ్చు. 4 ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా వొకాబులరీ, గ్రామర్, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్, చివరిగా మెథడాలజీ. ఈ 4 అంశాలని విడివిడిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 అంశాలపైన కూడా ప్రశ్నలు వస్తాయి. అయితే ఈ 4 అంశాలలో కల్లా గ్రామర్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రామర్ ఏమంటే నేర్చుకోవడం 24 క్వశ్చన్ సార్, 24 ప్రశ్నలు గ్రామర్ నుంచి వస్తున్నాయి. మెథడాలజీ నుంచి 6 మార్కులు వస్తున్నాయి, 6 ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే. సో ఈ గ్రామర్ అనేది ఎక్కువగా పిల్లవాడు సాధన ద్వారా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. గ్రామర్ని రూల్స్ ప్రకారం నేర్చుకోవచ్చు కాబట్టి గ్రామర్ చక్కగా ప్రాక్టీస్ చేస్తే, ఆ రూల్స్ నేర్చుకుంటే సులువుగా వాటిని బేస్ చేసుకొని గ్రామర్ పైన మంచి మార్కులు సాధించేటటువంటి స్కోప్ ఉంటుంది. సో విద్యార్థులు అలాగే అభ్యర్థులందరూ కూడా గ్రామర్ నేర్చుకోవడానికే మక్కువ చూపెడుతున్నారు. ఈ తపనలో పడి రీడింగ్ కాంప్రిహెన్షను, వొకాబులరీ వీటిని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. దీంట్లో పట్టు సాధించడం ఎంత ఇంపార్టెంటో వాటిల్లో స్కోర్ చేయగలగడం కూడా అంతే ఇంపార్టెంట్. వొకాబులరీ అంటే కొన్ని మీనింగ్స్ చదివేశాను అనే ఒక ఫీలింగ్లో పిల్లలు పడిపోతారు. సో అన్ని ఆస్పెక్ట్స్ 4 ఆస్పెక్ట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే విషయం పైన విద్యార్థులు ఏముందిలే ఆ ప్యాసేజ్ క్వశ్చన్ల పట్ల విద్యార్థులు ఏముందిలే ఇది ఎలాగూ మనము చేసేస్తామని కొందరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు సార్. ఇక్కడ ప్యాసేజ్ అంటే ప్రోజు పోయిటరీ 2 చూసుకోవాలా, ఓన్లీ ప్రోజ్ చూసుకుంటే సరిపోతుందా, లేదా పోయిటరీ చూసుకోవాలంటే సరిపోతుందా, రెండింటిలో ఏదో ఒకటి చూసుకోవాలా? సాధారణంగా డిఎస్సిలో 2 ప్యాసేజీలు ఇస్తున్నారండి. ఓకే. ఆ 2 ప్యాసేజీలు ఒకటి పొయిటిక్ లైన్స్ ఉంటుంది, ఒకటి ప్రోజ్ లైన్స్ ఉంటుంది. కాబట్టి 2 రకాలుగా కూడా అభ్యర్థులు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ పైన పట్టు సాధించడానికి ఒకే ఒక మార్గం, అదేంటంటే
సాధన చేయాలి, వీలైనన్ని పారాగ్రాఫ్లు చదవాలి. రీడింగ్ను ఒక అలవాటుగా, ఒక ప్యాషన్గా మార్చుకున్నప్పుడు ఈ టాపిక్ పైన ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు కొంతమంది ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ నేను ప్రాక్టీస్ చేయకపోయినా పెడతానండి. మరికొంతమంది ఆపోజిట్, అసలు నాకేమో ఇంగ్లీష్ అర్థం అవ్వదు, నేను ఎంత చదివినా ఈ టాపిక్లో నేను స్కోర్ చేయలేను, 4 రూల్స్ నేర్చుకొని గ్రామర్లో ఎక్కువ స్కోర్ చేస్తాననే ఇదితో దీన్ని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ఈ రెండు భావనలు కరెక్ట్ కాదండి. మనకి ఇంగ్లీష్ మీడియంలో చదివినా కొంత ఇంగ్లీష్ వచ్చినా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. సో దీనిపైన ప్రాక్టీస్ చేయడం వల్ల మార్కులు సాధించడం చాలా సులభం. అంటే కాంపరేషన్ అంటే సార్, ఇప్పుడు కాంపరేషన్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివితే ఆ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయా, లేదా బయట నుంచి వాడి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చా సార్? అది సీను అన్సీన్ అని 2 రకాలు ఉంటాయి సార్. సీన్ ప్యాసేజ్ అంటే మామూలు టెక్స్ట్ బుక్ లో చదువుకున్న అభ్యర్థులు ఉన్నటువంటి పారాగ్రాఫ్లు వచ్చినప్పుడు చాలా ఈజీ. అది మన టెక్స్ట్ బుక్ చదువుకుంటాం కాబట్టి ఇక్కడ స్పీకర్ ఎవరు, దీంట్లో కాంటెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా చెప్పొచ్చు. మరి జనరల్ టాపిక్ ని ఇస్తాడు. అసలు పేరు చూడండి, కాంప్రిహెన్షన్. టు కాంప్రిహెండ్ అంటే టు అండర్స్టాండ్. అంటే అక్కడ పిల్లవాడు అక్కడ దాగి ఉన్న అర్థం తెలుసుకోవాలి, అక్కడ కనిపించేటువంటి ఓపెన్ లో లైన్ సెంటెన్స్ లో కనిపించే అర్థం చూసుకోవాలి. హీ షుడ్ ఈవెన్ గో బియాండ్ ద పారాగ్రాఫ్. ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్ కూడా బియాండ్ కి వెళ్ళి ఆలోచించాలి. అందరూ ఏంటంటే ఆన్సర్లన్నీ ఆ పారాగ్రాఫ్లో దొరుకుతాయి అనుకుంటారు. అసలు మొదటగా చేసే అభ్యర్థులు చేసే మొదటి తప్పిదం ఏంటంటే చూడగానే ఆన్సర్ పెట్టేయాలనుకుంటారు. అంటే ఈవెన్ విదౌట్ రీడింగ్ ద ప్యాసేజ్ గివెన్ దేర్ హీ వాంట్స్ టు ఆన్సర్ ఇట్. క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చూసుకోవడం చూస్తుంటారు. అది చాలా పొరపాటు. హీ షుడ్ రీడ్ ద ప్యాసేజ్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అయినా చదవాలి. థ్రైస్ అవసరం లేకపోయినా ట్వైస్ అయినా చదవాలి. మొదటిసారి చదివినప్పుడు ఒక 40 to 50% అర్థమైన తదుపరి మళ్ళీ చదివినప్పుడు 50%, 60%. అంటే యాక్చువల్ గా మనకు అంత టైం ఉండదు కాబట్టి ఎగ్జామినేషన్ లో మనం అన్నిసార్లు చదవాలి కాబట్టి కనీసం ఒక 2 సార్లు చదవాలి. మామూలుగా జనరల్ గా అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోతే జనరల్ గా అయితే మనం ద మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వి రీడ్ ఇట్ ద బెటర్ అండర్స్టాండ్ వీ కెన్ హ్యావ్. అందుకని కనీసం 2-3 సార్లు ఇచ్చిన ప్యాసేజ్ చదివి మళ్ళీ క్వశ్చన్ చూసుకుంటూ ఫస్ట్ ప్యాసేజ్ని అండర్స్టాండింగ్ లెవెల్లో చూసుకుంటూ మొదటి రీడింగ్ ఇస్తూ సెకండ్ టైము క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం ప్యాసేజ్ని చదివినప్పుడు ఆన్సర్స్ ఎక్కడుందో లొకేట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఆ పారాగ్రాఫ్లో ఉండదండి. అలాగే దాంట్లో యాంటోనిమ్స్, సినానిమ్స్ అడుగుతున్నాడు. దాంట్లో తెలియని వర్డ్ ఒక పారాగ్రాఫ్లో ఉన్నప్పుడు ఇంకా నాకు తెలియదు కదా చెప్పి వదిలేస్తాం. దాంట్లో ఒక లైన్ తీసుకుని ఆ లైన్ ఏ టెన్స్లో అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆ సినోనిమ్ ఏంటి, దానికి యాంటోనిమ్ ఏదనేది అక్కడ కాంటెక్స్ట్లో మనకు గెస్ట్ చేయొచ్చు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం ఒక్కొక్క దానికి అక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చూసినప్పుడు యాక్చువల్గా మనకి వర్డ్స్ మీనింగ్ తెలియనక్కర్లేదు. అక్కడ కొత్త వర్డ్స్ ఇచ్చినా కూడా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చినా మీరు ఒక్కసారి కాంప్రిహెన్షన్ అర్థమైపోయింది అనుకోండి, ప్యాసేజ్ ఆ ఇచ్చిన క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి, ఆ ఇచ్చినటువంటి సినోనిమ్ యాంటోనిమ్ బేస్ చేసుకొని అక్కడ ఆన్సర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది, మీకు వొకాబ్యులరీ వర్డ్స్ వచ్చా లేదని టెస్ట్ చేయడం కాదు, ఆ కాంప్రిహెన్షన్ అర్థమైందా లేదు, ఆ ప్యాసేజ్ అర్థమైంది అనుకోండి, ఆటోమేటికలీ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ యూ కెన్ లొకేట్ ద వర్డ్. ఎక్కడ ఆ వర్డ్ సినానిమ్కి ఏముంది, ఆ ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ ఏది సూట్ అవుతుంది అనేది ఈజీగా చెప్పచ్చు. ఓకే, మంచిది. నెక్స్ట్ రాజశేఖర్ గారు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఇంకోటి. నెక్స్ట్ సార్ చెప్పారు ఒక ఈ టెట్టో డిఎస్సిలో ఒక 4 విభాగాల మీద క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పారు. దాంట్లో మొదటి విభాగం ఏంటంటే వెకాబులరీ. ఈ వెకాబులరీ అనేది మరి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అక్కడ యాంటోనిమ్స్ ఉంటున్నాయి, సినానిమ్స్ ఉంటున్నాయి, హోమోనిమ్స్ ఉంటాయి, అదేవిధంగా హోమోగ్రాఫ్స్, రకరకాల కొత్త పదాలతో వాడు వెకాబులరీ నేర్చుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ తక్కువ టైంలో వాడు వెకాబులరీ నేను పెట్టలేకపోతున్నాను సార్, నాకు రావట్లేదు సార్ అని అంటున్నారు. మీరు మీ గురించి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా అడిగాను. మన కార్లో వచ్చేటప్పుడు మన స్టూడియోకి వచ్చేటప్పుడు మీరు తీసుకొచ్చేటప్పుడు ఒక క్వశ్చన్ వేసారు సార్, మీరు ఏది వొకాబులరీ బాగా ఏదో కొంచెం టెక్నిక్స్తో మీరు నేర్చుకున్నారంట, గ్రామీణ వాతావరణం మీద నాకు వొకాబులరీ బాగా నేర్చుకున్నారట, మీరు యూజ్ చేసేటువంటి ఆ టెక్నిక్స్ ఏంటని నేను అడిగా, నాకు చెప్పారు మీరు. అట్లాగే ఆ పిల్లలు ఏ విధంగా మరి చాలా ఇబ్బంది పడిపోతున్నారు పల్లెటూళ్ళలో ఉన్నటువంటి పిల్లలు, నాకు వొకాబులరీ రావట్లేదు, దాంట్లో మార్క్స్ పోతాయి, 2-3 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 1 మార్క్ పోయినా వాడి ఉద్యోగం రావట్లేదు. సో దానికి మీరు కొంచెం మా పిల్లలకి చెప్పండి సార్. తప్పకుండా సార్.
యాక్చువల్గా వొకాబులరీ అనేది ఫస్ట్ నేను ఎవరైనా కూడా ముందు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొదటగా మనం ప్రయత్నించేది వొకాబులరీ అంటే పదజాలం. పదాలు రాందే భాష లేదు. ఇది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడేటువంటి ఇవన్నీ పదాలే. ఆ పదాల కూర్పు అనేది గ్రామర్. కానీ ముందు కూర్పు స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయాలంటే ముందు నాకు కొన్ని పదాలు తెలియాలి. నేను సంతోషంగా ఉన్నానని ఆ ఫీలింగ్ నాకు వచ్చినప్పుడు సంతోషం అనే పదం తెలుగులో వచ్చినట్టు ఇంగ్లీష్లో హ్యాపీ అని రావాలి. దుఃఖంగా ఉన్నప్పుడు ఆ వర్డ్ ఇంగ్లీష్లో సాడ్ అన్నారు. అంటే వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనేం చేసామంటే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చాలా ఇబ్బంది పడేవాడిని. డిక్షనరీ ఉండేది పదాలు నేర్చుకోవడం కోసం కదా అనే ఉద్దేశంతో నేను ఏ అనే ఒక లెటర్ తీసుకొని లేదా బి అని తీసుకొని లేదా ఎస్ అనే ఒక లెటర్ తీసుకొని ర్యాండమ్గా ఆ డిక్షనరీలో నాకు తెలియని పదాలన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రోజుకు ఒక 10 పదాలు నేర్చుకొని టార్గెట్ పెట్టుకుని నేర్చుకునేవాడిని. సరే ఒక రోజు 10 నేర్చుకోవడం వల్ల ఒక 10 రోజులకు ఒక 50-100 దాకా నేర్చుకునేవాడిని. మరి 11వ రోజుకి వచ్చే లోపల మొదటి రోజు నేర్చుకుని మర్చిపోయాను, రెండో రోజు నేర్చుకుని మర్చిపోయాను. అంటే తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు. యాక్చువల్గా ఆ ఇబ్బందుల నుంచి క్లారిటీ వచ్చింది. సో ఇలా నేర్చుకోవడం కరెక్ట్ కాదు. మరి ఎలా నేర్చుకోవాలి అంటే వర్డ్స్ షుడ్ నాట్ బి లెర్న్డ్ ఇన్ ఐసోలేషన్. అంటే ఒంటరిగా సెపరేట్గా నేర్చుకోకూడదు. దెన్ హౌ షుడ్ దే బి లెర్న్డ్? దే షుడ్ బి లెర్న్డ్ ఇన్ కాంటెక్స్ట్. అంటే నేను ఒక స్టోరీ చదివినప్పుడు ఆ స్టోరీలో నాకు ఒక వర్డ్ అర్థం కానప్పుడు డిక్షనరీలో వెతికాను. ఆ డిక్షనరీలో మీనింగ్ చూసుకుంటే నాకు ఆ స్టోరీ ఆ వర్డ్ గుర్తుండిపోయింది. సో ఆ వర్డ్ మళ్ళీ నేను ఎప్పుడైనా తటస్థపడ్డప్పుడు నాకు ఆ స్టోరీలో పలానా లైన్లో అది ఇబ్బంది పడ్డాను ఎదుర్కొన్నానని. అలాగే న్యూస్ పేపర్ ఓకే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అభ్యర్థులు కేవలం డిఎస్సి టెట్కే కాదు, మరి ఐసెట్కి అయితే కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ వొకాబులరీ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ అ సిగ్నిఫికెంట్ రోల్ టు ప్లే ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి ఈ వొకాబులరీ నేర్చుకున్నప్పుడు ఎలా చేయాలంటే దీనికి ఒకే ఒక సొల్యూషన్. యూ షుడ్ స్టార్ట్ రీడింగ్. మనకు రీడింగ్ ఎక్కువగా ఉండాలి. మనం ఎంత రీడింగ్ చేస్తామో అన్ని పదాలు మనకు తెలియకుండా మనకి ఉంటాయి. మీరు ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోవాలంటే ఆ లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, అది నిలబడదు. మరి మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు తటస్థపడిన ప్రతి పదాన్ని డిక్షనరీలో చూసుకుంటూ పోతుంటే అది స్టోర్ అయిపోతూ ఉంటుంది. మీ వొకాబులరీ యొక్క స్టోరేజ్ పెరుగుతూ వస్తుంది. కొద్ది రోజులకి ఎప్పటికీ పోదు. ప్రతి వర్డ్కి ఒక అసోసియేషన్ మనం ఏర్పరచుకొని ఉంటాం. ఆ విధంగా వొకాబులరీ 100% సాధించవచ్చు. అంతేగాని ఇట్ ఈస్ అ ఫూలిష్ టు థింక్ దాట్ టు లెర్న్ వర్డ్స్ ఓన్లీ వీ కెన్ లెర్న్ వొకాబులరీ ఓన్లీ ఇన్ ఐసోలేషన్ అని కూడా చాలా పొరపాటు. ఎప్పుడు వర్డ్స్ని ఒంటరిగా సెపరేట్గా నేర్చుకోకూడదు. వాటికి ఒక అసోసియేషన్. మనం నేర్చుకున్న వర్డ్స్ మళ్ళీ మరుగున పడిపోకుండా ఉండాలంటే వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ దెమ్. ఆ వర్డ్స్ని మనం అప్లై చేయాలి, యూజ్ చేయాలి. అప్పుడు మనం వొకాబులరీ మీద పట్టు సాధించవచ్చు. ముఖ్యంగా టెట్ డిఎస్సి ఎగ్జామ్స్లో వొకాబులరీ అనేది బయట నుంచి రావడం జరగదండి. ఎక్కువగా ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి వర్డ్స్ సెలెక్ట్ చేసుకుని వీలైనంత వరకు కాంటెక్స్ట్ కూడా టెక్స్టువల్ కాంటెక్స్ట్ చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వొకాబులరీ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కుదిరితే ఆ టెక్స్టువల్ లెసన్స్ కూడా ఒకసారి చదవడం ద్వారా అంటే సార్ ఇక్కడ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఎక్సర్సైజ్లా ఆ ప్రతి టెక్స్ట్ బుక్లోను యూనిట్లో ప్రతి యూనిట్లో రీడింగ్ ఏ వెనకాల వొకాబులరీ ఎక్సర్సైజ్ ఉంటుందండి. ఆ వొకాబులరీ ఎక్సర్సైజ్ చేస్తే అలాగే కుదిరితే అంటే టైం ఉంటే, ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవడం ద్వారా మరిన్ని పదాలు గెయిన్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే వొకాబులరీ నేర్చుకుంటే కేవలం ఆ వొకాబులరీ బిట్స్ మాత్రమే పెట్టడం కాదు, స్పెల్లింగ్స్ సంబంధించి బిట్స్ పెట్టగలరు. అన్నిటికంటే ముఖ్యంగా రీడింగ్ కాంప్రహెన్షన్ చక్కగా చేయగలరు. వొకాబులరీ నేర్చుకోవడం అనేది కేవలం ఆ 2-3 మార్కులే కాకుండా అనేక విధాలుగా ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ చదవడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా భావించి ఆ టెక్స్ట్లన్నీ కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని చదివి వొకాబులరీ పైన మాస్టర్ సాధించవచ్చు. సార్ రాజశేఖర్ గారు, చిట్ట చివరిగా మీకు ఒక మంచి ప్రశ్న. ఇది కూడా మా అభ్యర్థులు అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు. ఏంటంటే ఆ ప్రశ్న, 2 రాష్ట్రాల్లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ టెట్ మరియు డిఎస్సిలో ఒక పార్ట్ ఇచ్చారు. మీరు చెప్పారు ఆల్రెడీ ఇందాక, మెథడాలజీ. దాన్ని పెడగాజీ అని కూడా అంటారు. టెట్లో డిఎస్సిలో మెథడాలజీ అనేటటువంటి పదంతో పిలుస్తున్నారు. ఈ మెథడాలజీలో మన ఏపీ టెట్కి అయితే 9 యూనిట్లు ఇచ్చాయండి. 9 యూనిట్లు ఇచ్చాడు. తెలంగాణ టెట్కి అయితే 10 యూనిట్లు ఇచ్చాడు. అంటే అక్కడ ఫొనెటిక్స్ ఇచ్చాడు. తెలంగాణ టెట్లో ఫొనెటిక్స్ ఇచ్చాడు.
ఆ ఫొనెటిక్స్ మనకి ఇవ్వలేదు మెథడాలజీలో, అది గ్రామర్లో భాగంగా పెట్టాడేమో నాకు తెలియదు. లేదు లేదు, గ్రామంలో భాగం కాదు, మెథడాలజీలోనే కాదు. మెథడాలజీలో ఒక సబ్ యూనిట్గా చేర్చేటట్టుంది మన ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి. లేదనుకోవద్దండి, వస్తుంటాడు ఒక్కొక్కసారి లేదని చెప్పి లేదని చెప్పి డిఎస్సికి ఇస్తుంటాడు. మరి ఈ మెథడాలజీలో కూడా ఇప్పుడు టెట్లో 6 మార్కులు రాక పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాకు 80 నుంచి 90% అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కోచింగ్ సెంటర్స్ యొక్క డైరెక్టర్స్ నా మిత్రులే, దాదాపు మన బుక్సే వాడుతూ ఉంటారు వారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మాకు మెథడాలజీలో చాలా ఇబ్బంది ఉంది, ఇంగ్లీష్ మెథడాలజీ దొరకట్లేదు, మరి మీకేమైనా తెలుసా అని ఇంతకుముందు ఇప్పుడు చాలా నన్ను అడిగారు. అప్పుడు నాకు కూడా ఉండరు, కానీ నేను మాకే కావాల్సి వస్తుంది సార్ మెథడాలజీ అన్నాను. కొంచెం మీ పేరు కూడా కొంచెం వినపడింది అప్పుడు ఆ టైంలో. రాజశేఖర్ గారు కొంచెం డిఫరెంట్ వేలో, డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్లో వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిల్లలకి న్యాయం చేస్తారని అన్నాను. అప్పుడు మీకు ఒకసారి ఫోన్ కూడా చేశారు, మాకు కావాలి ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ కావాలని ఫోన్ చేశారు, కానీ మీరు టైం ఇవ్వలేదు నాకు. మరి దీని మీద మీరు పిల్లలకి మీరు చెప్పేటటువంటి సలహా ఏంటి? మెథడాలజీలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా వాళ్ళు ట్యాకిల్ చేస్తే మంచి మార్కులు సాధించగలరు? ఒక 2 నిమిషాల్లో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ అండి. మెథడాలజీ అనేది అసలు టీచర్కి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరం అన్నమాట. ఇది టీచర్ మెథడాలజీ లేనిదే సక్రమంగా టీచ్ చేయలేడు. టీచింగ్ మెథడ్స్ తెలిస్తే పిల్లలకు సరిగా న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో మనకి మెథడాలజీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్జిటి అభ్యర్థులకు వాళ్ళే ఎలిమెంటరీ స్కూల్స్లో అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేయాలి, అందులో ఇంగ్లీష్ ముఖ్యమైనది కాబట్టి ఇంగ్లీష్ మెథడాలజీని కూడా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్స్ మాత్రము కేవలం ఇంగ్లీష్ టీచర్స్కు మాత్రమే ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. మరి ఇంగ్లీష్ మెథడాలజీ పైన పట్టు సాధించడం చాలా సులభము. నేను మెథడాలజీ గురించి తరచుగా వాడే మాట ఒకటే, మెథడాలజీ ఈజ్ ఆల్ అబౌట్ టర్మినాలజీ. మెథడాలజీలో సైకాలజీలో ఉన్నట్లు అనేక పదాలు ఉంటాయి. ఆ పదాల యొక్క మీనింగ్ తెలిస్తే మనం మెథడాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అప్పుడు సులువుగా స్కోర్ చేయొచ్చు. ఉదాహరణకి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది. మనకు ఆ పేరు మీనింగ్ తెలిస్తే సులువుగా మనం ఆ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ దేని గురించి ఉంటుందని మనం చెప్పేయచ్చు. గ్రామర్ పూర్తిగా రూల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ గ్రామర్, దెన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. ఇక్కడ భాష 2 రకాలు, L1 L2, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2. మదర్ టంగ్ని L1 అని, ఇక్కడ మనకి ఇంగ్లీష్ని L2 అని పిలవడం జరుగుతుంది. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే గ్రామర్ నేర్చుకోవడం ద్వారా పిల్లవాడు ట్రాన్స్లేషన్ చేసేటటువంటి కెపాసిటీని పొందడం అని అర్థం. ఇదంతా కూడా మనం గెస్ చేసేయచ్చు ఇప్పుడు ఆ టర్మ్ మనకు తెలిసినప్పుడు. సో మెథడాలజీలో అభ్యర్థులు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది టర్మినాలజీ పైన. డైరెక్ట్ మెథడ్ అని ఇంకొక మెథడ్ ఉంది. డైరెక్ట్ అంటే నేరుగా ఇంగ్లీష్లోనే బోధించాలి, డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే వినాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే రాయాలి. క్లాస్ the entire class should be directly transacted in English. ఇట్లా మనకి that name itself suggests, the word itself, the term itself suggests the entire concept. ఇక మెథడాలజీలో మనకి 9 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 9 చాప్టర్స్లో కూడా ముఖ్యమైనవి ఒక 4 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే చాప్టర్లో భాష, లాంగ్వేజ్ అలా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, లాంగ్వేజ్ లెర్నింగ్ స్టేజెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్, దెన్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇలా ద కమిటీస్ అండ్ కమిషన్స్ టేకెన్ అప్ బై ద బ్రిటిషర్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ పోస్ట్ ఇండిపెండెన్స్, ఈ విషయాలన్నిటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అభ్యర్థులు ఈ మొదటి యూనిట్లో డేట్స్, నేమ్స్, ఆ కమిటీల యొక్క పేర్లు, వాళ్ళు చెప్పినటువంటి ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెథడాలజీ, వీటిని గురించి చక్కటి అవగాహన కలిగి ఉండాలి. దీని తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనే ఒక చాప్టర్ ఉంది. ఇందులో ముఖ్యంగా అభ్యర్థులకి
LSRW పైన ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేయకూడదు, ఎలాంటి టెక్నిక్స్, స్ట్రాటజీస్, యాక్టివిటీస్, టాస్క్స్ పిల్లల చేత చేయించాలనే వాటిపైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో LSRW స్కిల్స్ పట్ల కూడా అభ్యర్థులు చక్కని అవగాహన కలిగి ఉంటే సులువుగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మరొక చాప్టర్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మనము, అప్రోచెస్ అండ్ టీచింగ్ మెథడ్స్ అనేటటువంటి చాప్టర్. ఇందులో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ గురించి ఉంటుంది. ఇదే మనకి మెథడాలజీకి హార్ట్. అత్యధికంగా క్వశ్చన్స్ అడగబడేటటువంటి చాప్టరు. మన టోటల్ పెడగాజీ అనే చాప్టర్ టోటల్ ఆ ఆస్పెక్ట్కి సంబంధించి పూర్తి విషయాలు ఉండేది ఇందులోనే. సో దీంట్లో ముఖ్యంగా 7 అప్రోచెస్, 4 మెథడ్స్ ఉంటాయి. ఈ 7 అప్రోచెస్, 4 మెథడ్స్ గురించి వాటి యొక్క వివిధ రకాలైన పేర్లు, ఏ దేశంలో పుట్టాయి, తర్వాత వాటి యొక్క ముఖ్యమైనటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ఏంటివి, వగైరా విషయాలపైన పిల్లలు అవగాహన కలిగి ఉండాలి. ఇవి నేర్చుకునేటప్పుడు కంపారిటివ్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్, ఒక్కొక్క దాన్ని నేర్చేసుకొని వదిలేకుండా 4 మెథడ్స్ నేర్చుకున్నాము, 4 మెథడ్స్ని పక్కన రాసుకొని ఒకదానితో ఒకటి పోల్చుకుంటుంది. దీన్ని ఎవరు పయనీర్ చేశారు, ఇంకొక మెథడ్ని ఎవరు, అలాగే ఇది ఏ కాలంలో ప్రాచుర్యంలో ఉండింది, ఈ మెథడ్ యొక్క టీచింగ్ విధానం ఎలా ఉంటుంది, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అన్నీ ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ ఒక పెద్ద పేపర్లో రాసుకొని పోల్చుకొని చదువుకుంటే సులువుగా గుర్తుంచుకునే అవకాశం ఉంది. ఇవి 2 కాక మనకి ఇవాల్యుయేషన్ అండ్ టెస్టింగ్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అంటే మనకి ఇప్పుడు CCE అనే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఫార్మాటివ్ అసెస్మెంట్, సమాటివ్ అసెస్మెంట్ అనేటటువంటి 2 టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉన్నాయి. వీటి మధ్య తేడాలు, అలాగే వీటిలో పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలి. తర్వాత గుడ్ క్వాలిటీస్ ఆఫ్ టెస్ట్, పరీక్షకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్. ఇందులో ముఖ్యంగా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, వ్యాలిడిటీ, రిలయబిలిటీ. ఇటువంటి అంశాల పట్ల విద్యార్థులు చక్కగా అవగాహన కలిగి ఉన్నప్పుడు వాళ్ళు డిఎస్సిలో లేదా టెట్లో మంచి స్కోర్ని సాధించగలరు. ఇంతేకాకుండా కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ అనే దాంట్లో కూడా ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో ఏమంటే NCF 2005, NCF 2010, అలాగే NCERT వంటి వాటి గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మెథడాలజీలో. సో మెథడాలజీకి సంబంధించి TTC వాళ్ళు, అంటే TTC చదివిన అభ్యర్థులు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ని, బీఈడీ చేసిన అభ్యర్థులు వాళ్ళ బీఈడీ తెలుగు అకాడమీ బుక్ని స్టాండర్డ్గా తీసుకొని చదువుకుంటే మెథడాలజీలో ఈ విషయం మీద మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అన్న. నేను మా ఆదర్స్కి కానీ మా ఆన్లైన్ చెప్పేటటువంటి వీళ్ళకి కానీ నేనేం చేస్తున్నానంటే అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేస్తున్నా. అంటే నేను బుక్కు మా ఆదర్స్ రాసినా కానీ, అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు చెప్పినా కానీ డిఈడి బుక్కు అండ్ బీఈడి బుక్కు ఈ రెండింటినే తీసుకుంటున్నాను ప్రామాణిక గ్రంథాలుగా. ఇవి కాక వీటి నుంచే వీటిలో వస్తాయా, ఇవి కాక ఇంకేమన్నా ప్రిఫర్ చేయమంటారా? మెథడాలజీ ఎక్కువగా అకాడమీ బుక్లలో చూసుకోవాలి సార్. అంటే నా టార్గెట్ ఏంటంటే పిల్లలకి 6 మార్క్స్ 100% రావాలి, అది నా టార్గెట్. 100% రావాలన్నది మనం ఇచ్చేటువంటి బుక్స్ రూపంలోనో లేకపోతే పబ్లిష్ చేసిన దానిటువంటి ఆ మెటీరియల్ రూపంలోనే కాదండి, అభ్యర్థి దాన్ని అప్లై చేసే విధానంలో కూడా ఉంటుంది. పేరు చూడండి, మెథడాలజీ అన్నాడు. మెథడాలజీ అంటే నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక టీచర్గా మీరు ఏ విధంగా ఆ సమస్యను అధిగమించగలరు, ఆ టాపిక్ని, ఆ కాన్సెప్ట్ని విద్యార్థులకు ఏ విధంగా చక్కగా బోధించగలరు అనేటువంటి ప్రశ్నలు, అంటే అప్లికేషన్ అనమాట. అంటే మొత్తం అది ఆ అభ్యర్థి తను ఒక ఉపాధ్యాయుడు తను ఊహించుకుంటూ ఆ సమస్యను పరిష్కరించే దిశగా తను నేర్చుకున్నటువంటి మెథడ్స్, అప్రోచెస్ని అప్లై చేస్తూ ఆన్సర్ చేయాలి. అంతేగాని సాధారణంగా గ్రామర్ అనుకోండి, గ్రామర్లో నేర్చుకుంది రాస్తాం, ఖచ్చితంగా రూల్ ఒకటి ఉంటుంది. మరి అక్కడ ఇచ్చినటువంటి యాజ్ ఇట్ ఈస్గా రాసి మిగతా టాపిక్స్ అవ్వచ్చు, కానీ మెథడాలజీ మాత్రం ఏది నేర్చుకుంటారు. మీరు నేను ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, మీరు గ్రామర్ ఏ బుక్స్ ఫాలో ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు?
అంటే జనరల్గా గ్రామర్ నేర్చుకోవాలి అని అంటే ఒక బుక్కి పరిమితం కాకూడదండి. ఒక్కొక్క బుక్లో అని ఈ క్వశ్చన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు పిల్లల నుంచి కొన్ని క్వశ్చన్ వచ్చినాయి. సార్, గ్రామర్ అనేది మీరు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకు ఇస్తున్నారా? ఓన్లీ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని మీరు బుక్ రాసి అదేవిధంగా ఆన్లైన్ ప్రజెంట్ చేస్తున్నారా? లేదా ఇంకా ఏమన్నా మేము చదవాలా, అవుట్ ఆఫ్ ఏమన్నా చదవాలా, ఇవే చదివితే సరిపోతుందా, మీరు ఇచ్చినటువంటి చదివితే సరిపోతుందా అనేటటువంటి వాళ్ళ యొక్క ప్రశ్న. అభ్యర్థులు గ్రామర్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ నే దే షుడ్ హెవీలీ రిలై ఆన్ ద టెక్స్ట్ బుక్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ నుంచి లేదా 1st క్లాస్ నుంచి కూడా ఇంగ్లీష్ని ఏ విధంగా దశల వారీగా తీసుకెళ్ళి 10th క్లాస్ తీసుకెళ్లారు, అలాగే ఇంటర్మీడియట్ దగ్గర చదివిన నష్టం లేదు. ముందు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి రూల్స్, గ్రామర్ సంబంధించిన అన్ని అంశాలు జోడించి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. వాటికి మరింత సమగ్రమైనటువంటి సాధన కోసం మనం ఇతర బుక్స్ మీద, అది కూడా రికగ్నైజ్డ్ బుక్స్ అయినటువంటి ఫలానా బుక్ అని చెప్పడం కాదు, కానీ ఎన్నో ఉన్నాయి మార్కెట్లో. మంచి స్టాండర్డ్ బుక్స్ని బాగా పాపులర్గా దొరికేటువంటి బుక్స్ తీసుకొచ్చి ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క అంశం బాగా స్పెసిఫిక్గా బాగా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మరొక అంశం ఇంకొక గ్రామర్లో బుక్ బాగుంటుంది. కాబట్టి ఒక బుక్కి పరిమితం కాకూడదు. ఒక డిఫరెంట్ బుక్స్ లేదు, ఒక టాపిక్ మనకు అర్థం కాలేదు, ఒక బుక్లో బాగుంది దాన్ని చూసుకోవాలి. ఈ టాపిక్లో మీకు అర్థం కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఒక బుక్లో మీకు అర్థం కాలేదు, మరొక బుక్లో బాగుంటే ఆ బుక్ చదువు. అలాగే ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఆన్లైన్లో మంచి ఇప్పుడు బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళే వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళే సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వెబ్సైట్స్ ఉన్నాయి, ఆథరైజ్డ్ అనమాట. అవన్నీ చూసుకొని మంచి, అంటే ఏదంటే ఇప్పుడు ఒక సబ్స్టాండర్డ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఆ సబ్స్టాండర్డ్ వెబ్సైట్స్లో గ్రామర్ నేర్చుకుని అక్కడ రూల్ మారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ కాంపిటీషన్ క్లాసెస్ ఒక బుక్లో ఒకలా ఉంటుంది, ఆన్లైన్లో అయితే కొన్ని రూల్స్ కూడా తారుమారుగా ఉంటాయి, అభ్యర్థులు కన్ఫ్యూజన్ గురవుతుంది. కాబట్టి ముందు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి చూసుకొని ఏది కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకొస్తుంది అంటే అభ్యర్థులు టెక్స్ట్ బుక్ ఈజ్ ద బైబుల్ ఫర్ దెమ్. టెక్స్ట్ బుక్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ దెమ్ టు స్కోర్ బెటర్ మార్క్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ముఖ్యంగా డిఎస్ఎస్ టెట్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ నేను కంప్లీట్ చేశాను అనుకున్న తర్వాతనే అదర్ సోర్సెస్కి వెళ్ళాలి. టెక్స్ట్ బుక్ ఈజ్ ద చీఫ్ సోర్స్ ఫర్ దెమ్. అయితే గ్రామర్ అనే దాంట్లో మరిన్ని మార్కులు రావాలంటే అభ్యర్థులు రూల్స్ నేర్చుకొని కామ్ డౌన్ అయిపోకుండా they should practice as many bits as possible from various sources. Okay. Although there are differences like wrong answers in some substandard websites, question will be right. Okay. And he has to rely on his own knowledge for the answers. But he should not stop practicing. Unless he practices, grammar can't be mastered. సో గ్రామర్ పైన చక్కని అవగాహన కోసం వీలైనన్ని ప్రాక్టీస్ బిట్లు ఏ పుస్తకంలో దొరికినా సరే ప్రాక్టీస్ చేయాలి. మనకి పుస్తకం రీడబుల్గా ఉండాలి, అంటే ఆ పుస్తకం తప్పులు లేకుండా చూసుకోవాలి. ఆ పుస్తకంలో కీ తప్పు ఉంటుంది కానీ క్వశ్చన్ తప్పు ఉండదు. ఒకవేళ మనము చక్కని రూల్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు కీ తప్పు ఉన్నా కూడా మనము ఓహో ఇది ఇలా కదా, కీ ఇందులో తప్పిచ్చున్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అభ్యర్థులు ఎగ్జామ్లో కూడా చేసేటటువంటి పొరపాటు ఏంటంటే తనకు ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు అసలు కీ జోలికి వెళ్ళకూడదు. చాలామంది చెప్తుంటారు, సార్ నాకు ఈ ఆన్సర్ బాగా తెలుసు, పక్కన అబ్బాయి ఇదని చెప్పాడు, అందువల్ల నేను కూడా ఇది పెట్టానని. వెన్ యూ నో ద ఆన్సర్ థరోలీ, do not depend on any other source other than your own best knowledge. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసి అభ్యర్థులు చక్కటి మార్కులు గ్రామర్లో కూడా సాధించుకోవచ్చు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. రాజశేఖర్ గారు అండ్ హరి గారు, మీరిద్దరూ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరి మా స్టూడియోకి వచ్చి మరి మీ కాలాన్ని వెచ్చించి మీరు ఈ తక్కువ టైంలోనే అమూల్యమైనటువంటి సలహాలని మా అభ్యర్థులు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అను పబ్లికేషన్ అభ్యర్థులు కావచ్చు, మిగిలినటువంటి అభ్యర్థులు కావచ్చు, వీరందరూ కూడా చక్కగా తిలకించగలరని, మరి వీడియో ఈ నిడివి ఎక్కువ ఉంది అని అనేటటువంటిది ఇలాంటివి వద్దండి. వీరు టైం దొరకటమే మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. వీరి కాలాన్ని, అమూల్యమైనటువంటి కాలాన్ని మనకి ఇచ్చించి మరి ఈ విధంగా చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరొక వీడియోలో మరొక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో కలుద్దాం. మీ శివయ్య, అను పబ్లికేషన్ డైరెక్టర్.